పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎమ్మాజీగూడెంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులపై మరొక వర్గం దాడి చేసింది. అర్ధరాత్రి తమ ఇంటి మీదకు వచ్చి కర్రలు కత్తులతో అమానుషంగా దాడి చేశారని దాడికి గురైన బాధితులు వాపోతున్నారు. దాడిలో లక్ష్మి, దుర్గా అనే ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు దుర్గా, మాది ఎమ్మాజీగూడెం గ్రామం, బెల్లంకొండ మండలం. మేము ఒక కుక్కను పెంచుకుంటున్నాము. దానికి 10 కుక్కలు కరిసేసరికి దానికి కన్నంతా గాయమైపోయింది. గాయమైందని చెప్పి మేము ఇంట్లోనే కట్టేసుకొని దానికి ఫుడ్ పెట్టి చూసుకుంటున్నాము. అయితే అరవకు అన్న మాటకి మమ్మల్ని అంటున్నారు అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళందరూ మా మీదకి గొడవకి దిగారు. ఆ టైంలో మా నాన్న వైద్యం కోసం అని చెప్పి మా అక్క వాళ్ళందరూ కలిసి మా నాన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు వచ్చే లోపల వీళ్ళు మా మీదకి ఎగబడి మా అమ్మని నన్ను కొట్టారు. అయినా సరే ఎవరు ఈ పోలీస్ స్టేషన్కి మాకు తెలియదు. పోలీస్ స్టేషన్ అదంతా ఎలా వెళ్ళాలి ఏంటి అని ప్రొసీడ్ అవడం తెలియక మా నాన్న వచ్చాక చూసుకోవచ్చని మేము ఇంట్లోనే ఉన్నాము, డోర్లు వేసుకొని. మా నాన్న వచ్చిన తర్వాత ఒక 5 రోజులు 4 రోజుల తర్వాత మా నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత మేము ఇంట్లో అలా వచ్చారో లేదో వెంటనే వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా మా మీద కత్తులతో